ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు ఒక వజ్రాయుధం. దాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే విలువైన ఓటు హక్కు కోల్పోవలసి వస్తుంది. ఏపీలో జూన్ 15 నుండి జూలై 14 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 మధ్య ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఇంటింటి సర్వే జరుగుతోంది. సుదీర్ఘ కాలం తరువాత ఈ ప్రక్రియ జరగడంతో ప్రజల్లో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు నెలకొన్నాయి. ఆ సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకుని ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని ఎందుకు పదే పదే నొక్కి చెబుతున్నానంటే, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తరువాత అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాల వరకు 52 లక్షల ఓట్లు పోలైన ప్రజాస్వామ్యం మనది. కౌంటింగ్ ముగిసిన 20 రోజుల్లో వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేసిన అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. న్యాయబద్ధంగా ఓటు కలిగి క్యూలో నిలబడి ఓటు వేస్తేనే మనం ఎన్నుకోవాల్సిన ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు బలైపోతుంటే ఇక మనకు ఆ ఓటే లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకే సర్ను గౌరవించండి సార్, బాధ్యతగా మెలగండి సార్. ఒక ఓటు 5 ఏళ్ల మన తలరాతను మార్చేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మన భవిష్యత్తు తలకిందులైపోతుంది. చివరకు వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టించే అప్రజాస్వామికవాదులే మళ్ళీ అధికారం చెలాయిస్తారు. అందుకే మళ్ళీ చెబుతున్నా, బీ అలర్ట్ సార్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? మన ఓటును ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి మౌలిక ప్రశ్నలతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కీలకమైన ఓ 10 ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. 2002 ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే మీరు ఓటు హక్కు కోల్పోయినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 2. ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా నింపాలి? ఏ పత్రాలు సమర్పించాలి? క్వశ్చన్ నెంబర్ 3. బిఎల్ఓ ఇంటికి రాకపోతే ఏం చేయాలి? ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే ఓటు హక్కు పోతుందా? అద్దె ఇళ్లలో ఉండేవారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? చిరునామా మారితే ఏం చేయాలి? ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండటం నేరమా? దానికి జైలు శిక్ష కూడా పడుతుందా? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి? ఆ ప్రక్రియ ఏంటి? బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వచ్చినా ఓటరు అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు? డ్రాఫ్ట్ రోల్ విడుదలైన తరువాత ఓటర్లు తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఎంత సమయం ఉంటుంది? డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే తిరిగి చేర్చుకునే అవకాశం ఉంటుందా? లాస్ట్ క్వశ్చన్, ఎన్యూమరేషన్ ఫామ్ నింపి అన్ని పత్రాలు సమర్పించిన ఓటు హక్కు తొలగిస్తే ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా మీ ఓటు గల్లంతవుతుంది. అసలే అధికారంలో ఉన్నది చంద్రబాబు. ఆయన దొంగోట్లకు బ్రాండ్ అంబాసిడర్ అని అంటారు. గంపగుత్తుగా ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి మద్దతుదారుల ఓట్లు తొలగించడంలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు గడించారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల డేటాను ప్రైవేటు సంస్థ చేతుల్లో ఎలా పెట్టారు, సేవామిత్ర యాప్ పేరుతో ఎన్ని లక్షల ఓట్లు లేపేశారో మనమంతా చూసాం. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా మై టీడీపీ యాప్ పేరుతో రంగంలోకి దిగారు. సర్ ముసుగులో మీ ఓట్లకు ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా మై టీడీపీ పాస్పోర్టు యాప్తో కుట్రలకు తెరలేపుతున్న వేళ మరికొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్లోకి మై టీడీపీ యాప్ చొరబడిందా? ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపించి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారా? ఆర్డీఓ స్థాయి అధికారులే టీడీపీ యాప్కు సహకరిస్తూ ఓట్లు తొలగింపు కుట్రలో భాగమవుతున్నారా? ఒక్కో బూత్ పరిధిలో కనీసం 50 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు టార్గెట్గా పెట్టుకున్నారా? నాడు సేవామిత్ర యాప్తో 50 లక్షల వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించే కుట్ర చేసి టీడీపీ దొరికిపోయిందా? రైట్, ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి వారేం మాట్లాడారో విన్న తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి సార్. నిజంగా వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే
ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్ళకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు వేయించుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు?